ఎస్ఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఎస్ఎస్సి ఆర్ ఆర్ఆర్బి దీంట్లో మనకున్న 4 సబ్జెక్టులో జిఎస్, జనరల్ స్టడీస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, అర్థమెటిక్ ఆర్ ప్యూర్ మ్యాథ్స్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మనకి ఈ 4 విభాగాలు చాలా కీలకం. అందులో భాగంగా ఎక్కువ మంది సఫర్ అయ్యేది అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్. దీన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఓన్లీ అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ని క్షుణ్ణంగా ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఎస్ఎస్సి ఆర్ఆర్బి 2026లో నోటిఫికేషన్స్ ఆల్రెడీ మనకి షెడ్యూల్ రిలీజ్ అయ్యి ఉంది. వీటిని పరిపూర్ణంగా చదవాలంటే మనం కంపల్సరీ ఎవ్రీ పాయింట్ టచ్ చేయాలి. కోర్స్ మెయిన్స్ ఈసారి కొంచెం మోడరేట్ అనిపిస్తుంది. అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ ఎట్లేదన్నా సరే 25 చేయొచ్చు. బట్ ఎవరైతే ఈ 5 క్వశ్చన్స్ని కూడా చేయగలుగుతారో వాళ్ళు మనకి సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ యాజ్ యూజువల్గా చదువుకోవాలి. బట్ అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ని నేను చెప్తాను. సో దీనికి భాగంగా మీరు ఫస్ట్ ఏంటంటే మనము అర్థమెటిక్లో టూల్స్ స్టార్ట్ చేస్తాం. అర్థమెటిక్ని 2 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. అర్థమెటిక్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. టూల్స్, కంటెంట్, కోర్ సబ్జెక్ట్ అని 2 రకాలుగా మనం డీల్ చేయొచ్చు. టూల్స్లో మనకి ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి టూల్స్లో పర్సంటేజ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టూల్. ఇట్ టచెస్ మ్యాక్సిమం ఆల్ ద చాప్టర్స్ ఇన్ అడ్వాన్స్ మ్యాథ్స్ అండ్ కంటెంట్ ఇన్ ది అర్థమెటిక్. అండ్ రేషియోస్ ఇస్ ప్రతి చోట రేషియో అనేది టచ్ అవుద్ది. యావరేజ్ చాప్టర్లో మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎస్పెషల్లీ ఇది కూడా బాగానే మంచి టూల్. తర్వాత వెయిటెడ్ యావరేజ్, తర్వాత ఎలిగేషన్. వెయిటెడ్ యావరేజ్ మీన్స్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ వెయిటెడ్ ఎలిగేషన్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్. సో ఈ మంచి టూల్స్. ఈ టూల్స్ క్షుణ్ణంగా ఉన్నాయంటే ఆటోమేటిక్ కంటెంట్ కానీ అడ్వాన్స్ మ్యాథ్స్ కానీ మనము ఈజీగా టేకప్ చేయొచ్చు. సో మనము ముందు పర్సంటేజెస్తో స్టార్ట్ చేద్దాము. పర్సంటేజ్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ అండ్ వెరీ గుడ్ టూల్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో పర్సంటేజ్ అనేది చాలా ఈజీ చాప్టర్ అండ్ ఆల్సో డిఫికల్ట్ చాప్టర్ అండ్ ఆల్సో అన్నీ మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి దీన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఓకే, పర్సంటేజెస్ స్టార్ట్ చేద్దాం. పర్సంటేజెస్ మనం చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎస్పెషల్లీ ఎక్కువ క్వశ్చన్లు దీంట్లో నుంచి అడిగే అవకాశం ఉంది. పర్సంటేజెస్ ఉన్న ప్రత్యేకంగా ఏంటంటే అన్ని చాప్టర్స్లో ఈ పర్సంటేజెస్ అనేది టచ్ అయ్యింది. సో మనకి పర్సెంట్ అంటే ఏం లేదు, మనం చెప్తాము పర్ అంటే కి లేదా 1 లేదా కు లేదా ఇందులో అనేక మీనింగ్స్ వస్తాయి. ఫస్ట్ మనకి 1 అనేది ఎందుకు చెప్పుకుందాం, తర్వాత కి, కు, ఇందులో ఎందుకని చెప్తాం. సపోజ్ మనం ఒక షాప్కి వెళ్ళి ఒక డజన్ బనానాస్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఒక 50 రూపాయలు పర్ డజన్ అని చెప్తారు. పర్ అన్నప్పుడు డజన్కి లేదా ఒక డజన్కి అని అర్థం. పర్ అంటే మ్యాక్సిమం ఒకదాని గురించి చెప్పేది. సపోజ్ ఒక షాప్కి వెళ్ళామనుకోండి, ఒక శారీ లేదా ఒక డ్రెస్ లేదా ఒక ఏదైనా సరే ఒక డ్రెస్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఒక డ్రెస్కి చెప్తారు, ఆ ఒక్కదాని గురించి మాట్లాడతారు. సో కి ఆ డ్రెస్కి లేదా డ్రెస్కు సార్, లేకపోతే
ఒక మిక్చర్ తీసుకుంటే, ఒక కంటెంట్ పూర్తి కంటెంట్ దాంట్లో ఉన్న మొత్తం మిక్చర్ని తీసుకుంటే అందులో ఎంత పర్సంటేజ్ అందులో. సో ఇటువంటి కంటెక్స్ట్ ఏది వచ్చినా సరే మనము అది పర్సంటేజ్గానే పర్గానే తీసుకుంటాం. సో మనము సపోజ్ ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, 5.46 పర్ ఓవర్ అంటారు. అంటే ప్రతి ఓవర్కి ఎన్ని అని, అంటే ఆ ఓవర్కి అన్న కంటెక్స్ట్ వస్తుంది, లేదా ఆ ఓవర్కు అని వస్తుంది. లేదా ఇప్పుడు సపోజ్ మనకి మీకు ఎన్ని మార్క్స్ అని వచ్చాయి అంటారు. మనకి ఒకవేళ 600 మార్కులకు ఉండేది అప్పట్లో, 600 మార్కులకి మనకి 10th క్లాస్లో ఒక 360, 420, 450 ఎన్నో వచ్చాయి. 450 వచ్చాయి అనుకోండి. ఈ 600 మొత్తం అనేది 100% అవుతుంది. సో ఈ వచ్చిన మార్క్స్ అనేది మనకి ఈ ఈ 100లో చెప్తాం. ఏదైనా సరే ఒక పార్ట్ని లేదా ఒక దాన్ని, ఒక కంటెంట్ని మనము 100లో చెప్పేదాన్ని మనకి పర్సంటేజ్ అంటాం. ఇది సెంట్ అంటే 100, పర్ అంటే 1, లేదా కి అందులో. ఓకే. సో ఏదైనా ఒక దాన్ని 100లో చెప్పేదాన్ని పర్సెంట్ అంటారు. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 100%. లేదనుకుంటే ఏదైనా ఒక దాన్ని 100లో చెప్తే అది పర్సెంట్. అంటే ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక దాన్ని 100స్లో మాట్లాడితే దాన్ని పర్సంటేజ్ అంటారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మనకి 1 అనేది 100%, 1/100 ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్. పర్సంటేజ్ ప్లేస్లో సింపుల్గా మనము 1/100 పెట్టవచ్చు దీని ద్వారా. ఇది బేసిక్. దాని తర్వాత మనకి పర్సంటేజెస్ని సింబల్ ఎలా చూపిస్తారంటే ఇలా చూపిస్తారు, మీకు తెలుసు, లేదా ఎలా చూపిస్తారు. సో ఈ 2 పాయింట్లు మీకు తెలియాలి. దాని తర్వాత మనకు పర్సంటేజెస్లో అత్యంత కీలకం ఏంటంటే, పర్సెంట్ అంటే మనం ఏం చెప్పుకున్నామంటే, పర్సెంట్ అంటే పర్సంటేజ్ అంటే ఏదైనా ఒక దాన్ని 100లో మాట్లాడితే, సెంట్లో మాట్లాడితే, 100స్లో మాట్లాడితే దాన్ని పర్సంటేజ్ అని చెప్పుకున్నాం. సో పర్సంటేజ్ డెఫినేషన్ ఏంటంటే, ఎనీథింగ్ ఆర్ రేషియో ఆర్ మిక్చర్ ఆర్ ఫుల్ క్వాంటిటీ. ఏదైనా ఒక క్వాంటిటీ, ఫుల్ క్వాంటిటీ అనే బదులు క్వాంటిటీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హండ్రెడ్స్, 100లో మాట్లాడేదాన్ని మనము పర్సంటేజ్ అని అంటాం. సో ఎనీథింగ్ ఆర్ రేషియో ఆర్ మిక్చర్ ఆర్ ఎనీ క్వాంటిటీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హండ్రెడ్స్ మనకి పర్సంటేజ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి పర్సంటేజ్ అంటే ఏంటంటే, పర్సంటేజ్ అంటే ఎనీథింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హండ్రెడ్స్లో మాట్లాడితే దాన్ని పర్సంటేజ్ అంటారు. రెండో పాయింట్ ఏంటంటే, పర్సంటేజ్ని దాని సింబాల్గా ఎలాగానే సూచిస్తారు. మూడో పాయింట్ అంటే, ఏదైనా మన దగ్గర ఒక జార్ ఉంది, ఆ జార్లో ఫుల్గా వాటర్ ఉన్నాను అనుకోండి, ఈ ఫుల్గా ఉన్నది మొత్తము ఇది 100%. సో ఫుల్ క్వాంటిటీ 100%. లేదా ఒక క్లాస్లో ఉన్నారు, క్లాస్లో ఒక 50 మంది ఉన్నారు, 50 మందిలో కూర్చున్నారు వరుసగా. ఈ 50 మంది ఏంటంటే మనకి 100%. ఇది మిక్చర్ అని అవ్వచ్చు, ఇదో ఫుల్ క్లాస్ అవ్వచ్చు, లేదు ఫుల్ మార్క్స్ వచ్చినాయి మీకు, ఫుల్ మార్క్స్ ఒక మొత్తం కలిపి మీకు 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 సబ్జెక్టులో మీకు వచ్చినాయి ఏంటంటే 6 సబ్జెక్టులు 600 మార్కులు. ఇది మొత్తం కలిపి ఫుల్ మార్క్స్ కానీ, క్లాస్లో ఉన్న ఫుల్ మెంబర్స్ కానీ, పీపుల్
సో ఏదైనా ఒక ఫుల్ క్వాంటిటీ లేదా ఫుల్ గురించి మాట్లాడితే అది టోటల్గా మనకి 100%. 100%, నాట్ 100. 100 ఈజ్ ఎ నెంబర్, పర్సంటేజ్ ఇంక్లూడ్స్ దట్ ఇట్ సెల్ఫ్ డినోట్స్ 100%. పర్సంటేజ్ అంటే అది మొత్తం ఫుల్గా ఎంత ఉందని చెప్పేది మనకి 100%. సో మూడో పాయింట్ ఏంటంటే ఎనీ quantity or mixture, any total class, total mixture, any total quantity, total mixture, total class members, ఏదైనా టోటల్ అని చెప్తే అది 100%. సో 3 పాయింట్లు చెప్పుకున్నాం. ఎనీథింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హండ్రెడ్స్లో చెప్తే దాన్ని పర్సంటేజ్ అంటారు. పర్సంటేజ్ సింబల్ని ఎలా చూసిస్తారు. ఏదైనా టోటల్ క్వాంటిటీ కానీ, టోటల్ మిక్చర్ కానీ, టోటల్ క్లాస్ కానీ వీళ్ళందరూ మెంబర్స్లో ఉన్నదాన్ని 100%గా మనము తీసుకుంటాం. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్సంటేజెస్ కొన్ని చూద్దాం. సపోజ్ మన దగ్గర ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో మార్చడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది రేషియోస్లో కూడా ఉపయోగపడుద్ది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ముందు పర్సంటేజ్ అంటే తెలుసుకున్నాం. పర్సంటేజ్ అంటే ఏదైనా 100లో మాట్లాడితే పర్సంటేజ్ అంటాం. పర్సంటేజ్ సింబల్ ఇది రాస్తామని చెప్పాం. పర్సంటేజ్ ప్లేస్లో 1/100 రాయొచ్చు అని కూడా మనం చెప్పాం. ఓకే, సో ఇక్కడ దాకా మీకు తెలుసు. ఇప్పుడు మన పర్సంటేజ్ 1/100 ఎలా మార్చాలి ఏంటని తెలుసుకుందాం. సపోజ్ మీ దగ్గర ఒక యాపిల్ ఉంది. ఇది ఒక యాపిల్. దీన్ని హాఫ్గా కట్ చేశారు. మీ ఫ్రెండ్కి సగం, మీరు సగం కట్ చేశారు. సో ఈ సగం అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటాం 50-50 అనేది. అంటే అక్కడ 50-50 అనేది ఏంటంటే పర్సంటేజెస్. అంటే ఇక్కడ హాఫ్ ఇచ్చాము, ఇక్కడ హాఫ్ ఇచ్చాము. మీరు హాఫ్ తీసుకున్నారు, మీ ఫ్రెండ్కి హాఫ్ ఇచ్చారు. కానీ ఇది ఎంత పర్సంటేజ్లో మాట్లాడితే 50%. ఎందుకంటే ఏదైనా పర్సంటేజ్లోకి మార్చాలనుకోండి మనం ఇంటూ 100 చేయాలి. సో 1/2 ఇంటూ 100 చేస్తే అది పర్సంటేజ్లోకి మారుతుంది. అంటే పర్సంటేజ్లోకి ఏదైనా ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్ మనకి ఏదైనా ఒక భిన్నము, ఈ భిన్నంని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. సపోజ్ మీ దగ్గర ఒక కమలాకాయ ఉంది. దీనికి 6 తొనలు ఉన్నాయి. అయితే మీరు ఒక 2 తొనలు మీ ఫ్రెండ్కి ఇచ్చారు, మిగతా 4 మీరు ఉంచుకున్నారు. టోటల్ ఏంటంటే 6. అందులో ఎన్ని ఇచ్చారంటే 2. మీకెన్ని మిగిలితే అంటే 4 అవుట్ ఆఫ్ 6. సో ఇది పర్సంటేజ్లో ఎంత పర్సెంట్ ఇచ్చారంటే దీన్ని ఇంటూ 100 చేయాలి. అప్పుడు 2/6 ఇంటూ 100 అంటే 2 దీంట్లో 3 దీంట్లో 33 1/3% అని చూపిస్తాం. అలాగే ఈ 4/6 కూడా ఇంటూ 100 చేస్తే 4/6 ఇంటూ 100 అంటే దీంట్లో 2 టైమ్స్ దీంట్లో 3 33 1/3 అంటే 66 2/3% అని చెప్తాం. సో ఏదైనా ఒక పర్సంటేజ్ని ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఈ ఫ్రాక్షన్స్ మనకి పర్సంటేజ్లోకి మార్చాలంటే వాటిని ఇంటూ 100 వేయాలి. ఓకే, ఇది థర్డ్ పాయింట్. సో ఇప్పుడు మనం ఏంటంటే థర్డ్ పాయింట్ టోటల్గా మనం చెప్పుకున్నది ఏంటంటే ఇప్పుడు దాకా చాలా జాగ్రత్తగా వినాలి. టోటల్గా మనం చెప్పుకున్నది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పర్సంటేజ్లో ఏదైనా వస్తువును కానీ దేన్నైనా సరే మనం 100స్లో మాట్లాడితే దాన్ని పర్సంటేజ్ అంటారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే పర్సంటేజ్ సింబల్ ఇలా కానీ ఉంటుంది. మూడోది ఏంటంటే మనం దేన్నైనా సరే ఫుల్ క్వాంటిటీ లేదా ఫుల్ నెంబర్ లేదా ఫుల్ క్లాస్ వీటన్నిటిని కూడా మనం 100%గా తీసుకుంటాము. నాలుగో పాయింట్ ఏంటంటే ఫ్రాక్షన్ని ఆర్ నెంబర్ని
మనం పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. ఇది 4వ పాయింట్. ఇప్పుడు మనము కొన్ని ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లోకి మార్చి మనం చూద్దాం ఎలా ఉంటాయి అనేది. ఫస్ట్ సపోజు మన దగ్గర ఫ్రాక్షను 1/2 ఉంది. 1/2ని మనం ఏ రాయొచ్చు అంటే పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇందాక చెప్పుకున్నాము ఇంటూ 100 రాస్తే 1/2 ఇంటూ 100 ఏమైందంటే 50% అయిద్దని చెప్పుకున్నాం. అలాగే 1/3ని రాస్తే దాన్ని ఇంటూ 100 వేస్తే 1/3 ఇంటూ 100 ఎలా అంటే 33 133 99 ఒకటి మిగిలింది కాబట్టి 1/3%. దీన్ని మళ్ళీ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, నార్మల్ ఫ్రాక్షన్లో మార్చాలంటే 3 ఇంటూ 33 99 ప్లస్ 1 100/3 ఏది రాసిన ఒకటే. లేదు దీన్ని ఇంకోలా రాయొచ్చు. 33 1/3%ని 1/3 అంటే 33.3333 అని రాయొచ్చు. ఎలా అంటే సపోజ్ మీ దగ్గర 100 ఉంది, 3తో డివైడ్ చేస్తున్నాము, 100ని 3తో డివైడ్ చేస్తున్నాము. 3 3 9 ఒకటి మిగిలిద్ది 10, మళ్ళీ 3 3 9 మళ్ళీ ఒకటి మిగిలిద్ది 10 లేదు ఇంకా తెచ్చుకోవడానికి. సో మనం పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 3 3 9 మళ్ళీ ఒకటి మిగిలిద్ది, మళ్ళీ పాయింట్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి మనం 0 తెచ్చుకోవచ్చు. 3 3 9. సో అలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఈ 33.33 ఇలా వచ్చింది. సో మనము ఇలా కూడా రాయొచ్చు 33 1/3%. నెక్స్ట్ 1/4 అంటే ఇంటూ 100 వేసాం అనుకోండి. 1/4 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 25%. ఎందుకంటే 425 సార్లు పోద్ది. 1/5 ఇంటూ 100 వేస్తే 1/5 ఇంటూ 100 అంటే 20%. ఎందుకంటే 5 రెళ్ళు 10 పక్కన 0 ఉంది కాబట్టి అలా. 1/6 ఇంటూ 100 వేస్తే 1/6 ఇంటూ 100 అంటే 16 6 96 4 మిగులుతుంది 4/6%. మనం 4/6ని అలా ఉంచకూడదు. సో 16 96 4/6ని 2/3% రాస్తాం. సో అలా వచ్చింది. 1/7ని ఇంటూ 100 రాస్తే 1/7 ఇంటూ 100. సో 14 ఏళ్ళు 98 మనకి మీకు తెలుసు 14 ఏళ్ళు 98 10 ఏళ్ళు 70 7 4 68 98 2 మిగిలింది 2/7%. అలాగే 1/8 ఇంటూ 100 అంటే 1/8 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 12.5%. ఓకే, ఇక్కడ దాకా మీకు ఇలా మనము ఏదైనా ఒక భిన్నాల్ని, ఇదొక భిన్నం ఇదొక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చేటప్పుడు మనం ఏం చేసామంటే ఇంటూ 100 చేసామన్నట్టుకి. సో ఇది ఇలా మనము ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి ఇలా కన్వర్ట్ చేస్తాం. అలాగే ఇవి బేసిక్స్ కాదు, వీటితో పాటు మనం చాలా రకాలైన వాటిని మనము ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 1/8 వరకు మీకు తెలిసింది. ఇది 1/2 అంటే 50%, 1/3 అంటే 33 1/3%, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%, 1/6 అంటే 16 2/3%, 1/14 2/7%, 1/8 అంటే 12.5%. మీకు ఎక్కడ దాకా తెలియాలంటే మినిమం 1/30 వరకు తెలియాలి. అంటే 1/20 వరకు తెలుస్తూ ప్లస్ కొన్ని అడిషనల్గా ఉన్నాయి, వాటిని మీకు చెప్తాను. అవి నేర్చుకున్న తర్వాతే మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది, సింప్లిఫైడ్గా చేయగలము. అవి ఏంటో నిదానంగా తెలుసుకుందాము, కంగారు ఏం లేదు, నీట్గా నిదానంగా ముందుకెళ్దాం. సో పర్సంటేజ్ అంటే అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ పర్సంటేజెస్ తర్వాత కొంచెం ముందుకెళ్తూ తర్వాత ఏంటనేది ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.